హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్, నమస్తే. వెల్కమ్ టు షమ్స్ ఇబ్రాహీం ఛానల్. ఈరోజు నేను గోబీ పకోడా విత్ చాయ్ చేయబోతున్నానండి. మరి చూసేద్దామా. గోబీ అంటే కాలీఫ్లవర్ అండి. నేను ఒక కాలీఫ్లవర్ తీసుకొని బాగా చెక్ చేసుకొని పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజ్ని కట్ చేసుకున్నానండి. ఒక బౌల్ తీసుకున్నాను. అందులో నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నానండి. ఇందులో నేను కట్ చేసిన గోబీ వేసుకొని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటాను కాబట్టి ఇందులో వాటర్ వేసాను. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకున్నానండి. ఇది కొంచెం బాగా కలిపి ఇందులో చెప్పాను కదా గోబీ వేసుకుంటున్నానని, అది వేసుకుంటున్నానండి. ఎందుకు వేసుకుంటున్నానంటే ఇందులో బ్యాక్టీరియా ఏమైనా ఉంటే అది పోతుంది. అండ్ కొంచెం గోబీ ముందుగానే కుక్ చేసుకుంటే ఫ్రై చేసుకోవడంలో కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి. మరి వేడి పకోడీతో చాయ్ ఉండకపోతే బాగోదు కదండి. అందుకే నేను ఆల్రెడీ టీ పెట్టేశానండి. అందులో 2 యాలకులు యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, టీ ముందుగానే బాయిల్ అయిపోతుంది. సో ఇది స్లోలో పెట్టి మనం గోబీని చూద్దాం. చూసారు కదండి, ఇది కొంచెం బాగా కుక్ అయిపోయింది. నేను వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసుకోవడానికి నేను ఒక బౌల్ తీసుకున్నానండి. అందులో 1.5 కప్ శనగపిండి వేసుకుంటున్నాను. దాంతోపాటు నేను 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ తీసుకుంటున్నానండి. కార్న్ఫ్లవర్, శనగపిండి తీసుకున్నాక ఇందులో నేను 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి. ఇందులో నేను కొంచెం ఆవాలు తీసుకొని చేతి మీద పెట్టి క్రష్ చేసుకుంటున్నానండి. క్రష్ చేసుకొని వేసుకుంటే స్మెల్ బాగుంటుంది కాబట్టి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. టేస్ట్కి సరిపడంత మీరు చెక్ చేసుకొని కొంచెం వేసుకోండి. దాంతోపాటు ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఇదంతా కొంచెం బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం చిటికెడు చాట్ మసాలా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. దీంట్లో వాటర్ కొంచెం మనకి తీసుకొని కలుపుకోవాలండి. చూసారు కదా, బ్యాటర్ మొత్తం కలిసిపోయింది. ఇందులో రిబ్బన్ లాగా ఫామ్ అయితే మనకి బ్యాటర్ బాగుంటుందండి. ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి. ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసేసుకుంటున్నానండి. వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, ఆయిల్ వేసుకున్నాను. హీట్ అయిపోయిందో లేదో చెక్ చేసుకోవడానికి కొంచెం బ్యాటర్ వేసుకుంటే అది లైట్ అయి తేలిపోయి పైకి వచ్చింది అనుకోండి, ఇంకా రెడీ అయిపోయినట్టే ఆయిల్ చేసుకోవడానికి. సరే, అయితే ఫస్ట్ బ్యాచ్ వేసేద్దామండి పకోడీ మనం. మొత్తం వేసేసుకున్నాక మనం ఇందులో ఇలా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, క్రిస్పీగా అయిపోయాయి కదా. ఇప్పుడు ఇవి మనం తీసేసుకుందామండి ప్లేట్లో తీసేసుకున్నాక మనం సెకండ్ బ్యాచ్ వేసుకొని కూడా ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదండి, రెడీ అయిపోయింది పకోడీ విత్ చాయ్. సర్వింగ్ ప్లేట్లో కూడా తీసేసుకున్నానండి. ఈ పకోడీ విత్ చాయ్ కాంబినేషన్ చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. అందరికీ తెలిసిందే కదా. మరి నా రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంటుందో నాకు చెప్పండి కమెంట్ బాక్స్లో. మరి నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.